ఆపర్చునిటీ అలర్ట్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈరోజు ఒక సూపర్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. గైస్ ఈరోజు వచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ యాజ్ ఆఫీస్ అని అయితే చెప్పొచ్చు. అంటే ఇది ఒక హైబ్రిడ్ రోల్కి మీరైతే ఓపెనింగ్స్ అనేది రిలీజ్ చేశారు. గైస్ హైబ్రిడ్ అంటే ఏమీ లేదు, మీరు వీక్లీ 3 days అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, 3 days అయితే ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. గైస్ కంపెనీ చూసుకుంటే కనుక హెచ్ఎస్బిసి, ఇది టాప్ లార్జెస్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఆర్గనైజేషన్. గైస్ దీనికి ఆల్మోస్ట్ 64 కంట్రీస్లో బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. హెచ్ఎస్బిసి నుండి స్పాట్ అయిన రోల్ ఏంటంటే ఫ్రాడ్ ఆఫీసర్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ ఇది ఒక సూపర్ రోల్ గైస్. అంటే ఈ హెచ్ఎస్బిసికి ఒక ఫ్రాడ్ ఆపరేషన్స్ టీమ్ అనేది ఉంటుంది, దాంతో పాటు కలిసి మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే బ్యాంక్ కస్టమర్స్ యొక్క ఫ్రాడ్ లాసెస్ నుండి అదేవిధంగా రిస్క్స్ నుండి మీరైతే ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ రోల్ కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా చూసుకుంటే కనుక డిప్లొమా చేసిన వారు, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ ఫ్రెషర్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే చక్కగా అప్లై చేసుకుని. స్కిల్స్ కూడా చూసుకుంటే కనుక మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీకు ఉండాలని వీరైతే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీ అయితే మీకు ఉండాలని వీరైతే మెన్షన్ చేశారు. అదేవిధంగా పర్టికులర్ రోల్ కి శాలరీ కూడా చూసుకుంటే 2.8 lakhs నుండి 6 lakhs వరకు వేరే అయితే అవుతుంది గైస్. ఇంకా ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ నేను డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా అప్లై చేయాలో క్లియర్ గా చూపించేస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్. అప్లికేషన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. వన్స్ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా హెచ్ఎస్బిసి యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్పాట్ అయిన రోల్ కూడా చూడొచ్చు, ఫ్రాడ్ ఆఫీసర్ జిఎస్సిస్ అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. జాబ్ ఐడి కూడా ఇచ్చారు. అదేవిధంగా లొకేషన్ అయితే ఇది కోల్కతా ఇండియా అని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ బ్రాంచ్ అండ్ రిటైల్ బ్యాంకింగ్ అని వీరైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా జాబ్ టైప్ పర్మనెంట్ ఫుల్ టైమ్ అని వీరైతే క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. అదేవిధంగా వర్క్ స్టైల్ చూస్తే కనుక హైబ్రిడ్ వర్కింగ్ అని వీరైతే మెన్షన్ చేశారు. ఇక్కడ ఓపెనింగ్ డేట్ కూడా చూడొచ్చు, ఇది May 12th అయితే పోస్ట్ అయింది. క్లోజింగ్ డేట్ కూడా చూడొచ్చు, 11th June లోపు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాలన్నమాట. జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. ద హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ అవర్ ఎంప్లాయీస్ అండ్ క్యాండిడేట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ due to the current situation related to the novel coronavirus. We are leaving our digital capabilities to ensure we can continue to recruit top talent at the HSBC groups అనేది అయితే మెన్షన్ చేశారు. గైస్ ఒకసారి ఫర్దర్గా మీరు వెరిఫై చేసుకో. ఆపర్చునిటీ అనేది మీరు మెన్షన్ చేశారు. ఫ్రాడ్ ఆపరేషన్స్ టీమ్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ పార్ట్ ఆఫ్ WBS క్రెడిట్ కంట్రోల్ సర్వీస్. The fraud operations team details with fraud preventions, detections, mitigations process, consistently working towards combating fraud and protecting the bank and our customers from the losses and fraud risks అనేది మీరు మెన్షన్ చేశారు గైస్. రిక్వైర్మెంట్స్ కూడా చూసుకుంటే నాలెడ్జ్, అండర్స్టాండ్, అడార్ అండ్ ఎగ్జిక్యూట్ ద ప్రొసీడర్స్ ఇంపాక్ట్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ ఫేజ్, కన్సిస్టెంట్లీ అప్డేట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ అండ్ టు బి అడాప్టబుల్ టు చేంజ్ అని వీరైతే మెన్షన్ చేశారు. అప్డేట్స్ ఎప్పుడు వచ్చినా సరే అది మీరైతే అడాప్ట్ చేసుకోవాలని వీరైతే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎడ్యుకేషనల్ కూడా చూసుకుంటే కనుక డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆర్ రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కమెన్స్మెంట్ విత్ ద పొజిషన్ అని వీరైతే మెన్షన్ చేశారు. అదేవిధంగా రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ డిజైరబుల్ అని వీరైతే మెన్షన్ చేశారు. మీకు రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే మీకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందని వీరైతే ఇక్కడ మెన్షన్ చేశారు. అదే స్కిల్స్ చూస్తే కనుక ఎబిలిటీ టు స్పీక్ అండ్ అండర్స్టాండింగ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, ఎబిలిటీ టు రైట్ లెటర్స్ అండ్ క్రియేట్ మెమోస్ కాంప్రహెన్సిబుల్ టు రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అని వీరైతే మెన్షన్ చేశారు. గుడ్ కాన్వర్సేషన్ స్కిల్స్ టు హోల్డింగ్ ద అటెన్షన్ ఆఫ్ ద కస్టమర్ ఆన్ ద టెలిఫోన్ అని వీరైతే మెన్షన్ చేశారు. మినిమం బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మీకైతే ఉండాలని వీరైతే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ షిఫ్ట్స్, అంటే ఏ విధమైన షిఫ్ట్లు అయినా సరే వర్క్ చేయడానికి విల్లింగ్గా ఉండాలని వీరైతే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎబిలిటీ టు బిల్డ్ ర్యాపోర్ట్ విత్ పీపుల్ అని వీరైతే మెన్షన్ చేశారు. ఫర్దర్గా ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ బాటంలో అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అడుగుతుంది. మీరు ఒకసారి రీడ్ చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా అయితే మీకు పాలసీ అగ్రిమెంట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఒకసారి ఇది ప్రైవసీ స్టేట్మెంట్ అనేది రీడ్ చేసి ఐ యాక్సెప్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా మీకు లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు పాస్ట్లో కనుక మీరు హెచ్ఎస్బిసికి అప్లై చేసినట్లయితే మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసి మీరు అయితే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. ఫస్ట్ టైం కనుక దీనికి అప్లై చేసుకుంటున్నట్లయితే కనుక న్యూ యూజర్ మీద క్లిక్, ఈ విధంగా మీకు న్యూ ఇయర్ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ అకౌంట్ అనేది బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, అలాగే రీఎంటర్ పాస్వర్డ్ ఇచ్చి మెయిల్ ఐడి, అదేవిధంగా రీఎంటర్ ఈమెయిల్ ఐడి అని అడుగుతుంది. ఇక్కడ మరలా ఒకసారి మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే
నెక్స్ట్ మీకు ఈ విధంగా హెచ్ఎస్బిసి యొక్క జాబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫ్రాడ్ ఆఫీసర్ అని చూడవచ్చు, ఇక్కడ జాబ్ నెంబర్ ఉంది, అదేవిధంగా స్టెప్స్ ఏ విధంగా ఉంటుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హెచ్ఎస్బిసి ఎలిజిబిలిటీ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా యువర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, అటాచ్మెంట్స్, క్వశ్చనైర్ ఉంటుంది, ఈ యాక్సెప్టెన్స్ ఉంటుంది, అదేవిధంగా రివ్యూ అండ్ సబ్మిట్ కూడా ఉంటుంది. ప్రాసెస్ పాన్ కార్డ్ అని అడుగుతుంది, ఇక్కడైతే ఎస్ నాకు ఉంది కాబట్టి నేనైతే ఎస్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. యువర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లీజ్ ఇండికేట్ హౌ యూ హార్డ్ అబౌట్ దిస్ జాబ్ అంటుంది, మీకు ఈ జాబ్ గురించి ఎలా తెలిసిందని అడుగుతుంది. నేనైతే హెచ్ఎస్బిసి కెరీర్ సైట్ అని పెట్టేశాను, మీకు నచ్చిన ఆప్షన్ అయితే మీరు పెట్టుకోండి. అదే ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అదేవిధంగా మీ యొక్క ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ ఇండియా అని, అదేవిధంగా స్టేట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్టేట్ ఏదైతే అక్కడ సెలెక్ట్ చేసుకోండి, నేనైతే ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ రీజన్ కూడా సెలెక్ట్ చేసుకోండి, నేనైతే విజయవాడ అని అయితే ఇచ్చేసాను. అదేవిధంగా ఇక్కడ మీ ఇంటర్నేషనల్ కాలింగ్ కోడ్ ఇచ్చి మీ ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక డూ యూ హ్యావ్ ఎనీ రిలేటివ్స్ కరెంట్లీ వర్కింగ్ విత్ హెచ్ఎస్బి అంటుంది, నేనైతే నో అని పెట్టేశాను. మీరు ఏదైనా బ్లాంక్గా వదలాలనుకుంటే కనుక ఎన్ఏ అని అయితే మీరు ఎంటర్ చేసేసి, అదేవిధంగా ఇక్కడ మీ జెండర్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాట్ యువర్ జెండర్ ఐడెంటిటీ అని అంటుంది, అది కూడా మెన్షన్ చేయండి. ఇక్కడ డూ యూ ఐడెంటిఫై యాజ్ ఎ ట్రాన్స్ అని అంటుంది, నేనైతే నో అని పెట్టేశాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ యువర్ సెక్సువల్ ఓరియంటేషన్ అని అంటుంది, నేనైతే నాట్ సే అని పెట్టేశాను. వాట్ ఈజ్ యువర్ ఎథనిక్ గ్రూప్ అని అంటుంది, మనం ఇండియా అయితే కనుక అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇండియా క్యాండిడేట్స్ ఓన్లీ అని, అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. అదే డూ యూ హ్యావ్ ఎ డిజబిలిటీ అని అంటుంది, నేనైతే నో అని పెట్టేశాను. మీరైతే ఎస్ అని పెట్టినట్లయితే కనుక కింద ఉన్న ఆప్షన్స్ కూడా ఒకసారి మీరు వెరిఫై చేసుకుని వాటికైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది మిమ్మల్ని తీసుకెళ్తుంది. నెక్స్ట్ మీకు ఈ విధంగా థర్డ్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ అటాచ్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ఇక్కడ మీకు రెజ్యూమ్ అనేది, ఇక్కడ మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి ఈ విధంగా అటాచ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫైల్ అనేది ఈ విధంగా అటాచ్ అయిపోతుంది. ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి మీరు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్కి మిమ్మల్ని అయితే తీసుకెళ్తుంది. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఫోర్త్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యాక్సెప్టెన్స్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఒకసారి మీరు అయితే డిక్లరేషన్ మొత్తం కూడా మీరు ఒకసారి రీడ్ చేసిన తర్వాత మాత్రమే యాక్సెప్ట్ అనేది చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. గైస్ ఫైనల్గా మీకు ఈ విధంగా అయితే రివ్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఒకసారి వ్యూ అనేది చూసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయండి. మీరు ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే కనుక ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది, ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి మొత్తం వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. గైస్ మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా సమ్మరీ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీటెడ్ అనేది వీరైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. గైస్ ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ అయితే ఒకసారి వెరిఫై చేసుకుని మీరు అప్లై చేసుకోండి. ఇదైతే కొంచెం ప్రాసెస్ లెందీగా ఉంది కాబట్టి మీరు 1-2 సార్లు ఈ వీడియోని అయితే చూసిన తర్వాత మాత్రమే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. గైస్ ఏ విధంగా అప్లై చేయాలో చూసారు కదా, ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. నేను ఏ విధంగా అయితే మీకు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూపించానో ఆ విధంగా మీరైతే చక్కగా అప్లై చేసుకోండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరికొన్ని ఆపర్చునిటీస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి ఆపర్చునిటీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ హరీష్.